వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మనం ఇక్కడ చూస్తున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేల అరాచకాలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు అనేది ఏదైతే 3 నెలల నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. గతంలో చూసినాం సురేష్ యాదవ్ కావచ్చు, తుంగతుర్తికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఇద్దరిపైన దాడులు జరిగినాయి. అదేవిధంగా కొల్లాపూర్ సంబంధించి అక్కడ కూడా ఒక మాజీ సైనికుని పైన దాడి జరిగిందని చనిపోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏదైతే కొన్ని ప్రాజెక్టులు కట్టండ్రా బాబు అని అంటే దాన్ని కొట్టడం కింద తీసుకొని ఎవరిని పడితే అక్కడ కొడుతూ ఉన్నారు. పైగా తిరిగి కేసులు. ఏదైతే ఒక 2 డేస్ బ్యాక్ మొన్న ఏదైతే ధర్మపురికి సంబంధించి ధర్మారం మండలానికి సంబంధించి ఆ కేంద్రానికి సంబంధించి ఒక యువకుడు, ఆయన బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఆయన ఇంకేదైనా కావచ్చు, మాధవరావు అనే ఒక యువకుడు పైన దాడి జరిగింది. అసలు ఆయన కార్యకర్తగా వ్యవహరించినందుకు దాడి జరగల. ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అయి ఉండొచ్చు, కానీ ఆయన బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించినందుకు ఆయన పైన దాడి జరగల. ఎందుకు దాడి జరిగిందనంటే కాళేశ్వరం మేడిగడ్డ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు ఉన్నాయి. ఆ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి కుంగిపోయినాయి, తీసి మళ్ళీ వాటిని నిర్మిస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణ ఇప్పటికే పంటలకు నీళ్ళు అందక రైతులు కన్నీళ్ళ పాలవుతున్నారు అనే ఒక వీడియో చేశాడు. ఆయన ప్రశ్నించాడు, ఒక సజెషన్ ఇచ్చిండు. దాన్ని వీళ్ళు రాజకీయం చేసి ఆ రాజకీయంలో భాగంగా తన్ని కొట్టడం జరిగింది. ఒక్కరు కాదు, లక్ష్మణ్, వంశీ వాళ్ళిద్దరు అన్నదమ్ములట, ఇంకొక 4 కూడా ఉన్నట్టుగా కూడా నిన్న తన్ని కలిస్తే చెప్పడం జరిగింది. ఇది మాధవరావు పైన ఇప్పటి నుంచి కాదు, ఎన్నికల ముందు కూడా ఏదైతే ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ గారు, ఆ మాధవరావు ఎవడు అది అనే కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా అంత ముందు కూడా ఉన్నాయి. ఏదైతే ఈ పిల్లోడి పైన అంటే ఈ యువకుడి పైన ఎవరైతే దాడి చేశారో తను తల్వార్లు పట్టుకొని ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద పెద్ద కత్తులతోటి ఫోజులు ఇవ్వడం, పైగా తనపైనే కేసు కూడా బనాయించే ప్రయత్నం కూడా జరుగుతుందని అయితే తన చెప్తున్నాడు. ఒకసారి తన వీడియో కూడా ప్లే చేస్తా. కరెక్ట్ మాట్లాడొద్దు. వాళ్ళ తల్లి మాట్లాడేది, వాళ్ళ తల్లి అంటే రాజ్యంలో ఉండొచ్చు, రాజకీయవేత్తలకు లేకుంటే చంపేస్తారు. నాకు కళ్ళు కనపడతలేవు సార్ అని, గుడ్డిదాన్ని సార్ అని నటించాలి వాళ్ళ ముందు, నా బ్రోకర్ నా కొడుకులకు. అట్లయితే బతికిస్తారు, లేకపోతే చంపేస్తారు. వాడికి పిల్లలు, తల్లి, తండ్రి, కొడుకు ప్రేమ ఉన్నోడైతే ఇట్లా చేయడు. చేసిన నా కొడుకు వాడు లక్ష్మణ్ కుమార్ గారు, ఊడు నా కొడుకులు కుమ్మెక్కై చేసిన దాడి, ఇది పూర్తిగా చేసిన దాడి కాదు. ఇట్లా ఎందుకైతే అది అంత దర్యాప్తు లేకుండా చేస్తారా? చట్టాన్ని కళ్ళు మూసుకున్నారా గవర్నమెంట్? ఆయన ఉంటారు, రేపు బీక్తాడు, వాడు ఉంటాడా? మేము తలుసుకుంటే రేపు పీకడ ఎక్కడి నుంచి జన్మారంలోకి వెళ్ళి ఉంటాడా? నాకు నేను చెప్పలే, మీరు ఎస్ఐ ఉన్నది అమ్మ చెయ్యానంటే ఆయన సంగతి ఏందో నేను అడిగే వస్తుంటే నా కొడుకును కూడా వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేనైనా అడుగుతా, పోలీసులనైనా అడుగుతా, లీడర్ నా కొడుకులు కూడా నా కొడుకులనైనా నేను అడుగుతా. దమ్ముంటే మాట్లాడాలి సార్, కట్టేతోటి కాదు. లాఠీ చార్జ్ చేద్దాం. నేను పోలీసు ఉన్నాను, నువ్వు కొట్టుడు, నీకు పెన్ను ఉన్నదని రాసుడు కాదు సార్ గొప్పతనం. చర్చించు, 10 మందిని కుప్పేసి మేట్లుంటారు, నువ్వు కుప్పేసి చర్చించు, మాట్లాడతాం. కెపాసిటీ ఉంటే మాట్లాడతాం, లేకుంటే సపరేట్ కూకుంటాం. ఎట్లా కొట్టినవురా? దమ్ముంటే పొద్దుని పూట కొట్టనుంటారా? 10 మంది ఉన్న కాడ కొట్టనుంటారు కదా. అంబేద్కర్ బొమ్మ కాడ కొట్టేది ఉండే, అదే నీ కొడుకుని కొడుతున్నారు రావే నాకు ఫోన్ చేసి కొట్టేది ఉండే. మొగోళ్ళు అయితే దొంగ కుక్కలాగా ఎట్లా కొట్టినరా మొగోళ్ళు? మీరు మొగోళ్ళారా? ఇజ్రాయల్ వాళ్ళ అన్న ఎవరు? లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఓడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేసినావని నన్ను ఇంకా విపరీతంగా. సరే, నన్ను కొట్టడం అనేది అసలు వాళ్ళు ఎట్లా కొట్టిరంటే, ఏదో నువ్వు ప్రజాసేవ చేస్తే నీకు ప్రజలే ఓట్లేస్తారు. ఇప్పుడు గెలిచినావు కదా, ఇప్పుడు ఆయన నిన్ను ఓడించడానికి ప్రయత్నించిండే అనుకుందాం. ప్రయత్నిస్తే ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది కదా. అసలు ఆయన చెప్పిన మాట జనాలు నమ్మలే కదా. నమ్మనప్పుడు నిన్నే గెలిపించారు కదా. గెలిపించినప్పుడు అది ఉంచుకోవాలి కదా. ఒక ఎమ్మెల్యే
ఇలా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎస్ఐ ఇద్దరు కలిసి కూడా తనతో దాడి చేయించారు అని అయితే చెప్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు మరి దీనిపైన ఏంటి, అసలు మాధవరావు పైన ఏదైతే దాడి జరిగిందని అంటున్నారు, మరి ఆ దాడి వెనకాల మీరున్నారని చాలా బలంగా కూడా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారు సార్. మరి దా అసలు ఏంటి అసలు ఈ కథ ఏంటి అని ఒకసారి లక్ష్మణ్ కుమార్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. లిఫ్ట్ చేస్తాడో చూద్దాం సార్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ సార్ వేరే కాల్లో మాట్లాడుతున్నారు, బిజీగా ఉన్నారంట. అట్లా ఒకసారి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేద్దాం ఒకసారి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ధర్మారం ఎస్ఐ గారేనా సార్ మాట్లాడు? అవునండి. సార్ నేను మిర్రర్ టీవీ లైవ్లో నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ మాధవరావు అనే పిల్లోని లక్ష్మణ్ వంశీ వీళ్ళందరూ కొట్టారంట. అవునండి, కేసు అయిందండి. అది కేసు అయిందా సార్? ఎవరి మీద అయింది సార్ అది? తిరుపతి అండ్ వంశీ అండ్ ఇంకా 3 others. వాళ్ళ మీద కేసు అయిందా సార్? మరి తిరిగి మరి ఆ పిల్లోడేమో మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేస్తున్నారు అది అని అంటున్నారు. అవును, ఆయన మీద కూడా ఒకటి అయింది. కౌంటర్ పిటిషన్ ఇచ్చారు. అవునా? ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఏ కేసు అయింది సార్? వాళ్ళు 324 అయింది, వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అయింది. ఎస్సీ ఎస్టీ అసలు గొడవ కారణం ఏంటి సార్ అసలు? అదేమున్నా ఇన్వెస్టిగేషన్ లో ఉందండి, ఇప్పుడేం మాట్లాడలేము. ఓకేనా? ఓకే. ఇది ఎస్ఐ గారు చెప్పేదో ఇలా ఉన్నది. అయితే ఎస్ఐ గారు చెప్పేది ఎట్లా ఉందనంటే కేసు అయిందంట. ఓకే మనం ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటే మనం మళ్ళీ అందులో మాట్లాడినామనుకో, గట్టిగా మాట్లాడినామనుకో మా ఇన్వెస్టిగేషన్కి అడ్డం వచ్చారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సారేమో కేసు అయిందని అంటున్నారు. ఆయన ఏమో ఆ పిల్లోడు నిజం చెప్పాలంటే పిల్లోడు చనిపోయిన శవాలను పక్కన చుట్టుపక్కల ఎవరు లేరు, వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు కొడుతున్నారు కదా. ఇక్కడ రావద్దు, వస్తే చంపేస్తాం. ఆడవాళ్ళను తిట్టడం, వీడియోలు తీసిన వాళ్ళని కొట్టడం, వీడియోలు తీసిన వాళ్ళకి 5 అడుగులు కొట్టారు, ఒక మహిళను కొట్టిరంట. నన్ను కింద పడేసి విపరీతంగా కొట్టేసి తల ఇప్పుడు కనీసం ఇట్లా నిలబడదామంటే నాకు తల తిరుగుతున్నది. ఎస్ ఈ పిల్లోడిని కొట్టింది మొత్తం కొట్టి తల తిరుగుతుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంట. అంటే అది చాలా చిన్న కేసు ఏం కాదు, దాన్ని డిఎస్పీ లెవెల్లో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అది చాలా పెద్ద విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక్క పిల్లోని దెబ్బలు తాకినాయి, ఈ ఒక్క పిల్లోడికి రక్తం వెళ్ళింది. జస్ట్ ఏంటంటే కేసు చేసినామంటే చేసినామన్న విధంగా కేసు చేసేళ్ళు, తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. చూశారు కదా మీరే, ఇంత దారుణమా? ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్తున్నారు. ఈరోజు అధికార పార్టీకి తొత్తుల్లా మారితే తర్వాత ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, వీళ్ళే కాదు ఇంకెవరైనా. రేపు బీజేపీ రావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ రావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ రావచ్చు, ఇంకా బీఎస్పీ రావచ్చు, ఏదైనా రావచ్చు. అధికారం ఒకరి సొత్తు కాదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండాలి అంటే అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ఏం జరిగింది అనేది విధంగా ఉండాలి. కానీ ఈ పిల్లోడు చెప్తున్న చూస్తుంటే, ఎందుకంటే గతంలో ఈ పిల్లోడి పైనే ఎవరైతే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారో చాలా అంటే ఘోరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లోడు చెప్పేదో ఇలా ఉంది, దెబ్బలు తాగినాయి. కానీ ఆ పిల్లోడిని వీడియోలు కానీ ఆడియోలు కానీ ఎక్కడ కూడా, లేకపోతే ఈ పిల్లోడు ఏదో చేసిండని కూడా ఆ పిల్లోడిని ఈ పిల్లోడు ఆయనను కొట్టిన వీడియోలు కానీ ఎవ్వి కూడా బయట లేవు. కానీ ఈయనకు మనకు స్వయాన అవుపడుతుంది. నేను అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ చెవు భాగంలో ఇక్కడ ఒక చిన్న ఇంజరీ కూడా అయింది. అంటే ఇక్కడ కుట్లు పడ్డాయి, ఒక 5 దాకా కుట్లు కూడా పడ్డాయి. ఇక్కడ తలకాయ అవుపడతలేదు, కానీ ఆయన హెడ్కి చాలా బలమైన గాయం అయిందంట. ఆయన నిలబడదామనంటే తల తిరుగుతుందంట. కానీ ఆయన బ్లడ్ మొత్తం, ఆయన షర్ట్ కూడా చూసినా నిన్న మొత్తం బ్లడ్తో నిండిపోయింది. కానీ అక్కడికి పోతే ఆయన చెప్పింది ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్కి పోతే ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్, ఆయన గల్లు ఎగిరేసుకొని తిరుగుతున్నాడంట. అంటే ఎవరు అండదండలతో ఆయన గల్లు ఎగిరేసుకొని తిరుగుతున్నాడు? అక్కడ పెద్ద ఎత్తున
నిరసనలు ఎందుకు వస్తున్నాయి అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పింది వాస్తవం కావచ్చు, కాకపోతే అక్కడ నిరసనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈయన బలంగా గాయాలని బలంగా కొట్టారు కాబట్టి, ఏదో కేసు చేశాము ఏదో ఆ విధంగా చేశామంటే కరెక్ట్ కాదు సార్. అదే ఇంకా కొంచెం చూద్దాం. నాకు ఇంకా చెవులు ఇక్కడ ఈ స్టిచెస్ పడ్డాయి, ఇక్కడ ఒక 5 దాకా పడ్డాయి. తలకు బాగా తాకినాయి, కాలు మొత్తానికి నడవరాకుండా ఉంది, బాగా ఇబ్బంది అంటే మజిల్ పెయిన్స్ కంప్లీట్ గా చాలా ఇబ్బందికర పరిస్థితి. కిడ్నీస్ కూడా కొంచెం నాకు ఇబ్బందికర, కిడ్నీల పైన కొట్టిరంట. వాళ్ళ ప్లాన్ ఏంటంటే కంప్లీట్ గా నేను చంపడానికి వచ్చింది, ఆల్మోస్ట్ అంటే నన్ను చంపాలనేది వాళ్ళ ప్లాన్. కేసు పెట్టినావు? కేసు పెట్టినాను. ఏమంటున్నావు పోలీసు? కేసు పెడితే వాళ్ళ మీద ఒక చిన్న ఫిట్ కేసు పెట్టింది, వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు సంథింగ్ ఏదో చేసినట్టు. బ్లడ్ వెళ్ళినా కూడా బట్ నా మీద మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పైగా నీ పైన కేసు, నా పైన కేసు పెట్టారు. ఎట్లా చూస్తావు దీన్ని? ఇట్లా వాళ్ళు అట్లా పెట్టడం అన్న ఇది ఏం లేదు అన్న, ప్రీ ప్లాన్ అన్న. ధర్మారం ఎస్ఐ ప్లస్ ఎస్ఐ గారు ప్రీ ప్లాన్డ్ గా మొత్తం చూడండి. సత్యనారాయణ ఆయన మన ఎమ్మెల్యే అడ్డు లక్ష్మణ్ కుమార్ ములాఖత్ అయ్యి ఈ అబ్బాయిని పంపించి నా పైన అటాక్ చేసిరు అన్న. అసలు మీకు చెప్పడం మర్చిపోయాను, నన్ను బైండ్ ఓవర్ చేయడానికి పిలిపించింది ఎస్ఐ. అవునా? బైండ్ ఓవర్ చేయడానికి పిలిపిస్తే నేను క్వశ్చన్ చేసిన, నేను రౌడీ షీటర్ నా ఎవరు అనుకుంటుందో, నేను లాస్ట్ స్టూడెంట్ అబ్బా, నేను ఒక రైతుని, వ్యవసాయం చేసుకుంటూ లా చదువుకుంటూ నా పార్టీ పని నేను చేసుకుంటున్నా, నాకు చాలా ఉంది, దాని ద్వారా నా వాయిస్ వినిపిస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి అని అడిగిన. ప్రాబ్లం ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటంటే నీ వాయిస్ అంటుంది, మాట్లాడటమే నాకు ప్రాబ్లం, నీ పోస్ట్లే నాకు ప్రాబ్లం. ఎందుకు వాయిస్ వినిపించొద్దు? వాయిస్ వినిపించొద్దు. దేనిపైన వినిపించడం? నేను సాగునీరు వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, మేడిగడ్డవి మాట్లాడినా, మేడిగడ్డవి నిజాలు చెప్పిన అంటాడు, మేడిగడ్డవి మాట్లాడడం అవసరం, రైతుల దగ్గరికి మాట్లాడడం అవసరం. నీ ఒక్కదే నినాదం పడ్డా, ఇంకేమంత ఎండలేదా? లోకమంతా అట్లనే ఎండుతుందిరా, అందరికి నీకెందుకురా? ఎవరు అంటున్నారు? ఎస్ఐ. ఎస్ఐ అంటుండా? ఎస్ఐ. ఇవన్నీ ఎస్ఐకి ఏం అవసరం అంటారు? మీకేం అవసరం సార్? లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళ. రైతులు నీళ్ళు రావట్లేవు అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంట. ఎంత ఘోరం సార్. మీకు ఫోన్ చేస్తేనేమో కేసు పెట్టినాము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయనకు అయిందని అంటారు. పాపం దెబ్బలు తిని మళ్ళీ ఆయన పైన కేసులు. ఆయన ఒక లా స్టూడెంట్, మళ్ళీ ఒక లా స్టూడెంట్ పైన ఇంత దౌర్జన్యంగా ఇట్లా కేసులు పెడితే పాపం ఆయన చాలా నిక్కసు ఎలాంటి భయం లేకుండా చెప్తున్నాడు. మనం చెప్పేది కదా, ఆయన స్వయాన దెబ్బలు తిన్న ఆయనే చెప్తున్నాడు. స్టేషన్లో ఆయనకు ఎదురైన అనుభవాలను ఆయనే చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యే గారు ఇంతసేపు బిజీగా ఉన్నారు, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ట్రై చేద్దాం. ఒకసారి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తుతారో చూద్దాం ఒకసారి. బిజీ వస్తుంది సార్, చాలా బిజీ అనుకుంటా, మరి ఏమో ఆయన ఏ కార్యక్రమాల్లో ఉన్నాడో కానీ ఎమ్మెల్యే గారు అయితే బిజీ వస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క దాడులు అయితే ఆపకపోతే నువ్వు ఒక మాధవరావుని కేసు పెట్టవచ్చు, ఒక మాధవరావుని లోపడేయచ్చు, ఒక మాధవరావుని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క మాధవరావు పోతే 100 మాధవరావులు పుట్టుకొస్తారు, ఒక మాధవరావు పోతే 1000 గొంతుకలు పుట్టుకొస్తాయి. ఒక మాధవరావును ఇబ్బంది పెడితే 1000 మంది, లక్షల మంది రోడ్లపైనకి వస్తారు. ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని వీడియో చేస్తే మీరు ఆయనని ఇబ్బంది పెడితే ఇప్పుడున్న రైతులు అసలు ఊరుకోరు. అరే రైతుల పరిస్థితి బాగాలేదు, ఏదైతే అకాల వర్షాలు కొడుతున్నాయి దానికి మీరు కూడా ఏం చేయలేరు అనుకోండి. ఆ అకాల వర్షాలు కురిసినప్పుడు తెల్లారో మరునాడు పోయి కలవాల్సింది, పోయి ఢిల్లీలో కూర్చొని 15 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి పోయి నువ్వు ఎవరు ఖర్చు? అది దుబారా ఖర్చులు చేయనంటావు, ఢిల్లీ కురుకుతావు. దుబారా ఖర్చులు చేయనంటావు, ఢిల్లీ కురుకుతావు. ఎవరు పెట్టుకోవాలి ఆ ఖర్చు? మరి ఆ ఫ్లైట్ ఖర్చు ఉత్తేనే అలా వచ్చి ఇలా పోతుందా? మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ 2 పిల్లర్లు కూలినాయో అవి రిపేర్ చేసి వాళ్ళ అందరికీ నీళ్ళు ఇవ్వకుండా పొలాలన్నీ ఎండబెట్టి ఆ పొలాలు ఉన్న రైతులు ఏదైతే రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా ఇబ్బంది పెట్టి ఇలా ప్రశ్నిస్తే మీరు కొడతారా?
మేము ప్రతి ఒక్కరికి ఆ రోజు సురేష్ని కొట్టినా మేము అక్కడికి వెళ్ళాం, ఆ రోజు కొల్లాపూర్లో ఇష్యూ జరిగిన వెళ్ళాం, ఈరోజు ఇక్కడైనా వెళ్ళాం. మీరు ఎంతమంది గొంతు నొక్కాలని చూసినా కూడా మా మా గొంతు అయితే నొక్కలేరు. ఎందుకనంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకొని ఏదో పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళని అట్లా నొక్కేస్తే చాలా ఛానల్ పుట్టుకొస్తాయి. మీరు ఎంత వాళ్ళని అనదొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకనంటే కార్యకర్తలు అది ఏ పార్టీ అయినా కావచ్చు, రేపు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కొట్టినా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కొట్టినా, ఎవరిని కొట్టినా కూడా అది తప్పే, అది ముమ్మాటికి తప్పే. ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి పైన మీరు చూడాలి. ఏదైతే వాళ్ళు ఏ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉన్నో ఆ పార్టీలో ఉన్నా కూడా గిది చేయలేదు అనే అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ ఇట్లా దాడులు చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరం. దానికి ఇబ్బంది పడాల్సింది మీరే. ఈరోజు ఎస్ఐ గారు చెప్పింది అలా ఉంది, స్వయన ఆయన చెప్పింది ఇలా ఉంది. మొత్తానికి అక్కడున్న వాళ్ళు చూస్తారు. రేపు పార్టీ వేరే పార్టీ అధికారంలోకి వస్తే మరి ఈ పోలీస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకరికి తొత్తుల్లా వ్యవహరించడం తప్పు కదా. ఇంకొకసారి చెప్తున్నాం, లక్ష్మణ్ గారికి కావచ్చు, ఇంకా ఏ ఎమ్మెల్యేకైనా కావచ్చు, స్థానికంగా దాడులు జరిగితే ఊకునేది లేదు. మీరు దాడులు చేపిస్తే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తిరిగి దాడులు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మేము ఇంతకంటే మీకు ఎక్కువ ఏం చెప్పలేం. ప్రజలైతే చాలా స్పష్టంగా చూస్తున్నారు. మీరు చేపించే దాడులు యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా స్పష్టంగా చూస్తున్నారు. మీరు ఇలానే చేసుకుంటూ పోతే రేపు ప్రజల్లో తిరిగే అవకాశం కూడా మీరు కోల్పోతారు, తిరగలేరు కూడా. చిన్న చిన్న పోస్టులకే, చిన్న చిన్న వాటికే మీరు ఇంత వణుకు పుడితే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల అడిగే క్వశ్చన్స్కి మీకు సమాధానం చెప్పలేక ఓ పక్క సీఎం నిద్రపోతాడు, ఇంకో పక్క మంత్రి నిద్రపోతాడు. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా ఏంటిది బడ్జెట్ పేపర్ ఇస్తే దాన్ని పనులలో పెట్టుకుంటాడు. ఇది మీ విఘ్నత. మళ్ళీ మీరు అడిగిన వాళ్ళని ఇలా కొట్టడం. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, లేకపోతే మా వల్ల కాదనండి. కానీ మాట్లాడిన కొట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే అంతే. ఓకే, ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోండి. మేము ఎప్పుడు ప్రజలతోటి ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కూడా మేము అవి వెలికి తీసుకొస్తాం, ప్రజలకు మీరేందో చూపిస్తాం. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోండి.